కాసేపట్లో నిజామాబాద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. వినాయక నగర్లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. 2 నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే ఉండనున్నారు. అనంతరం నిజామాబాద్లోని కంటేశ్వర్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మరి కాసేపట్లో నిజామాబాద్ జిల్లాకు చేరుకోనున్నారు. ఇవాళ ఆయన పర్యటన ఉన్నటువంటి ఆ నేపథ్యంలో 1300 మంది పోలీసులు అయితే భారీ బందోబస్తు నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ಮತ್ತೆ 3 దశాబ్దాల కళ నెరవేర్చినటువంటి రోజు అంటూ రైతులు అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా ఆయన చేతుల మీదుగా ఇవాళ ప్రారంభోత్సవం కాబోతుంది. మరి తదనంతరం దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ కూడా చేయబోతున్నారు. తదనంతరం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు అమిత్ షా. తదనంతరం కంచేశ్వర్ బైపాస్లో ఉన్నటువంటి కంచేశ్వర్ సమీపంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ మైదానంలో పూర్తి స్థాయిలో రైతులను ఉద్దేశించి కిసాన్లను ఉద్దేశించి పూర్తి స్థాయిలో ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. తదనంతరం పూర్తి స్థాయిలో అధికారులతో పాటు వివిధ రకాల నాయకులతో కూడా ఆయన సమావేశం కానున్నారు సాయంత్రం వేళ. మరోవైపు ఇటు రాష్ట్ర మంత్రులు సీతక్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా కేంద్ర మంత్రులు అయినటువంటి బండి సంజయ్ కుమార్తో పాటు కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వేలాది మంది అక్కడ బీజేపీ శ్రేణులు తరలి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. 3 దశాబ్దాల కళ నెరవేర్చబోతున్నటువంటి వేళ అంటూ కూడా రైతులు అభిమానించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2014 ఎన్నికల్లో అప్పటి మాజీ ఎంపీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు తెస్తామంటూ కూడా హామీ గుప్పించి విస్మరించే ప్రయత్నం చేశారు. తదనంతరం రైతులు కన్నీరు చేసినటువంటి పరిస్థితి, వివిధ రూపాల్లో కూడా తమ ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి పదవ క్రమంలో ఎట్టకేలకు 2019 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటిసారి బీజేపీ దళం పొడిపోతున్నటువంటి పరిస్థితి. ధర్మపురి అరవింద్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకొని పార్టీ పరంగా గెలుపొందడం జరిగింది. రైతులకు సంబంధించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన బాండ్ పేపర్లో రాసివ్వడం జరిగింది. తదుపరి కార్యాచరణలో భాగంగా కాలక్రమేణ 5 ఏళ్ల పాటుగా పసుపు బోర్డు ఏర్పాటు అనేది కళ నెరవేరలేకపోయింది. తదనంతరం 2024 గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరోమారు తన గలం విప్పినటువంటి ధర్మపురి ఎట్టకేళ్ళకైతే ఈసారి ఖచ్చితంగా పసుపు బోర్డు చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకైతే ఎట్టకేళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అంటే గత 2024 పార్లమెంట్ ఎన్నికల వేళ కాన్వెన్సింగ్ లో ఒక ప్రకటన, స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేయడం జరిగింది. ఆ ప్రకటన నేపథ్యంలో ఇవాళ పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయం జిల్లాకు సంబంధించి పసుపు రైతుల 3 దశాబ్దాల కళకు సంబంధించి ఆ పసుపు బోర్డు కార్యాలయం అయితే వాళ్ళ ఎట్టకేలకైతే ప్రారంభోత్సవం కానున్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా ఉత్సాహవంతంగా ఆనందంగా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. 3 దశాబ్దాల కళ ఇవాళ నెరవేరబోతున్న సందర్భంలో రైతులు కూడా ఉత్సాహవంతంగా వేలాది మంది రైతులు కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ శ్రేణులు కూడా అక్కడ చేరుకున్నటువంటి ఆ పదవిలో 1300 మంది భారీ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా నగరంలోని 10 కిలోమీటర్ల మీద పోలీసులు అయితే ఆంక్షలు విధించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ అమిత్ షా పర్యటన నేపథ్యంలో అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తుగా నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం, ఆపరేషన్ కగార్ ఆపండి, దమ్ముంటే కాపాడుకో అంటూ హెచ్చరికలతో కూడిన సందేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మా టీం అనే పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తులు 2 వేర్వేరు నెంబర్ల నుంచి ఫోన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో రఘునందన్ రావు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. బెదిరింపులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇది వరకు కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భాలున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న దర్యాప్తు లేదా రాజకీయ చర్యలను లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపులు వచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. వెంకట్, మెదక్ ఎంపీ
రఘునందనరావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మేము నక్సలైట్ అంటూ మరొక ఆఫీసులో నేను లేపిస్తాం, ఈ ఆపరేషన్ ఖగాని ఆపండి, మా టీంలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి, దమ్ముంటే కాపాడుకోవాలంటూ 2 నెంబర్ల నుంచి వేరు నెంబర్ల నుంచి ఫోన్ కాల్ రావడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ అంతా పార్టీ శ్రేణులు కూడా ఇబ్బందికరంగా మారింది. ఏమవుతుంది, ఏం జరుగుతుందని చెప్పి పార్టీ శ్రేణులు కూడా చాలా తీక్షణంగా దీన్ని వీక్షిస్తున్నారు. మెదక్ ఎంపీ రఘునందనరావుకు గతంలో కూడా ఇదే విధంగా కాల్ రావడం, అతన్ని మేము నక్సలైట్లము అంటూ చెప్పేస్తాం, పీపుల్స్ వార్ మావోయిస్టులం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు కూడా రఘునందనరావు ఫోన్ చేసి బెదిరించడం కొనసాగింది. ఆ రోజు కూడా సాయంత్రంలోగా హతమార్స్తామంటూ అగంతకుడు హెచ్చరించాడు. తాను మధ్యప్రదేశ్ చెందిన మావోయిస్టుని ఆ వ్యక్తి పేర్కొనడం జరిగింది. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ రఘునందనరావు ఆ రోజు వెళ్లిన సందర్భంగా ఆ కాల్ రావడం, అతని పిఏ ఆ ఫోన్ లో మాట్లాడడం, ఈ బెదిరింపుల నేపథ్యంలో రఘునందనరావు డీజీపీ మరియు మెదక్ జిల్లా ఎస్పీ ఇతర పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకవేళ ఈ ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు దానిపైన దాని మీద పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు కూడా రఘునందనరావుకు రాష్ట్ర పోలీస్ శాఖ కూడా సెక్యూరిటీ పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఆయన కూడా సెక్యూరిటీ పెంచారు. ఇటీవల ఆయనకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాలు రావడం, మళ్ళీ ఈ రోజు ఈ బెదిరింపు కాలు రావడంతో పోలీసులు కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రఘునందనరావు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కాలుకు కొంచెం శస్త్రచికిత్స కావడంతో అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఈ 2 కాలు రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది. వెంకట్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ. హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బీబీఎంబీ పండోహ్ డ్యాంలోకి టన్నుల కొద్దీ కలప కొట్టుకు వచ్చింది. అధికారులు 5 డ్యామ్ గేట్లు తెరవడంతో కలప నదిపై తేలుతూ కనిపిస్తుంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడా అంటూ సినిమా వ్యాఖ్యలు పెడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా రాష్ట్రంలో చెట్లను అక్రమంగా నరకడం స్పష్టంగా కనిపిస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీ సైతం స్పందించింది. రాష్ట్ర అటవీ శాఖ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం లేదని ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ రాఠోర్ డిమాండ్ చేశారు.